2022 నుంచి అన్ఫార్చునేట్లీ అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా మీరు చూసినట్టయితే 2022 మార్చిలో సికింద్రాబాద్లో బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో సికింద్రాబాద్ రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా 8 మంది చనిపోతే 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మళ్ళీ 2023 జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో దక్కన్ మాల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ షాప్లో కూడా చాలా మంది చనిపోయారు. మళ్ళీ 2023 మార్చిలో స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన దాంట్లో 6 చనిపోయారు. అట్లనే 2023 నవంబర్లో నాంపల్లిలో జరిగినటువంటి అపార్ట్మెంట్లో 9 మంది చనిపోయారు. 2025 మే పోయిన సంవత్సరం మే 18న గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగితే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నగాక మొన్న జనవరి 25న నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న పిల్లలు చనిపోయారు. అయితే ఘోరం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో 22 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒకరిని కూడా పరామర్శించలేదు. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవరు లేరు, అంత బీహార్ వాళ్ళు చనిపోయినని చెప్పారు. అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయాలి. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిరు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద 2025లోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ కేసులు నమోదైనవి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది. 2 రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యాపారవేత్త 6 లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయింది. పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్లతో కాల్చి, అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం. దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక వీటన్నిటికీ మించి జరుగుతున్నది ఏంది ఈ రాష్ట్రంలో అంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు 3 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్కి పోయినారు, అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, పెట్టుబడులు అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే, మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా, లేకపోతే మీరు ఫీజు కట్టి అందులో చేరినరా? మీరు ఫీజు కట్టి అందులో చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టినరా, ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా, లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా? ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా? ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది. దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతూ ఉన్నాం. ఈ 3 సమ్మిట్లు, మొన్న వచ్చిన గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తాను. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అది. అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియల్. తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్. ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ
ఎక్కడ రికార్డ్ లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ మొన్న 2025లో గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే ఈ సంవత్సరం మే 2025 పెట్టిండ్రు. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండాలి. అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు 70,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓయూ చూపించి బ్యాంకులనన్నా మభ్యపెట్టే సంస్థ అయి ఉండాలి. ఇది ఏం సంస్థ, దీన్ని మీరు ఎట్లా నమ్మిండ్రు, ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది, ఇది రియల్ సంస్థనే. వీళ్ళు కూడా 75,000 కోట్లు అన్నారు, కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థ దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సిస్ అనే ఎనర్జీ 31,500 కోట్లకు ఎంఓయూ చేసారు. అంటే ఒకటే సంస్థ 2 డిఫరెంట్ పేర్లతో 1,00,000 కోట్లు ఎంఓయూ చేసారు. మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు. ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 5,600 కోట్ల కోసం ఎంఓయూ చేసుకున్నారు. సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం. వారి ఎలక్షన్ అఫిడవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు. మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సబ్మిట్ అవుతుందంటే 3 నెలల ముందు కంపెనీ పెడతారు అన్నారు. పెట్టి 5,600 కోట్లు ఎంఓయూ చేసి, మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారు అన్న మరి ఇది సీరియస్ కంపెనీయా, 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం ఎంఓయూ చేసిరంటే 2,100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయూ చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే 2,500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో, పేరు భారత్ గరుడ రిజిస్టర్డ్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్. ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏడిపోయినా ఇది ఒకటే పేజ్గానే పడుతుంది. అంటే ఎంత ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత అతిరథ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ, అది కూడా అంతే, 10 లక్షల కంపెనీ పెట్టుబడేమో 4,000 కోట్లు పెడతాం. ఎస్ఎల్ఆర్ సురభి 1 లక్ష కంపెనీ పెట్టుబడేమో 3,000 కోట్లు పెడతాం. ఆర్సిటీ ఎనర్జీ 5 లక్షల ఉన్నటువంటి కంపెనీ 2,500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు. ఇక నా దగ్గర చాలా ఉన్నాయి, ఒకటి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఒకటి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు 500 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి. ఎంత గమ్మత్ అంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు. ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్. మేము చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ 10-20 కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది అందరు పట్టుకోండి, అటు కూడా ఇవ్వండి. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే, ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని అట్లా మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను, #ఫేక్ ఎంఓయూస్, #కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. మనం ఏమనుకుంటాం, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి
తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 20 తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ